సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. తీర్థయాత్రలు ఛానల్ను వీక్షిస్తున్న ప్రేక్షక మహాశయులందరికీ కూడా పునఃస్వాగతం. సాయి ఎప్పుడు కూడా ప్రోత్సహించున్నాడు ఇదే ప్రాంతంలోనే ఇలాంటి అద్భుతమైన ప్రక్రియ విధానము గురు పూర్ణిమ ఉత్సవము. ప్రతి ఆషాఢ మాసంలో ఆషాఢ పౌర్ణిమకు వచ్చేటువంటి సమయంలో గురు పూర్ణిమ ఉత్సవంగా ఉండేది. ఎందుకంటే ఆయన అందరూ కూడా గురువుగా భావిస్తారు. ఆయన ఎప్పుడు కూడా నేను దేవుణ్ణి అని ఆయన చెప్పలేదు. తెలిసిన వాళ్ళు ఎవరు కూడా ఆయన దేవుడు అని అనుకునేవాళ్ళు. ఎందుకు? తన కష్టాలు బాపినటువంటి ప్రతి వారిని కూడా దేవుళ్ళలాగా నాకు సహాయం చేసావయ్యా అనే భావంతో మనస వాచ కర్మణ ఎవరైతే నమ్ముకొని ఉంటారో వాళ్ళందరికీ కూడా అది అలాంటి ఆ యొక్క గురు పూర్ణిమ అద్భుత ప్రక్రియ విధానమే మన యొక్క ఇప్పుడు మనం జరుపుకున్నటువంటి గురు పూజోత్సవము. గురువును పూజించండి అన్నారు. గురువును పూజించంటే కేవలం సాయిబాబానే పూజించమని చెప్పలేదు. నమ్మిన వాళ్ళకు మాత్రమే అలాంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఆ దాంట్లోని భాగంగా రాఘవేంద్ర స్వామి లాంటి గురువులను కూడా మనం పూజించవచ్చు. తర్వాత పుట్టపర్తి సాయిబాబా లాంటి వారి యొక్క గురువులను పూజించవచ్చును. అదేవిధంగా ఆ యొక్క వీరబ్రహ్మం గారి యొక్క విశేషమైనటువంటి పూజా కార్యక్రమం, ఆయనను కూడా గురువుగా భావించుకుంటూ కూడా పూజా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. మన ఇది కాకుండా మన పాఠశాలలో మనకు చదువు చెప్పినటువంటి గురువులందరినీ కూడా పూజించినటువంటి దాఖలాలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి గురు పూజోత్సవం అంటే కేవలం సాయిబాబా పూజోత్సవం అని ఎవరు కూడా అనుకోవద్దని బాబావారే సెలవిచ్చారు. అది మీ యొక్క గురువు ఎక్కడ ఉంటాడో అక్కడ ఆయన దగ్గర వెళ్ళండి. మనకందరికీ తెలుసు కదా, దత్తాత్రేయ స్వామి యొక్క వేడుకలే గురు పూజోత్సవము. కాబట్టి అక్కడ దత్తాత్రేయుని దగ్గర గానగాపురం వెళ్ళడానికి కష్టంగా ఉంటుంది. కాబట్టి మన గురువును ఇక్కడ మనం సేవించుకుందామని చెప్పుకుంటూ కూడా అందరూ ఈ యొక్క గురు పూజోత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తారు. గురువును పూజించడం అంటే ఆయన యొక్క ఆరాధన చేయడము, ఆయన యొక్క నామస్మరణ చేయడము, ఆయనకు సేవ చేయడము, ఇలాంటి అనేకమైనటువంటి కార్యక్రమాలు కూడా ఆయన చేస్తాం. ఆయన పేరు మీద అన్నదాన కార్యక్రమాన్ని చేయడమే అత్యంత బలప్రదమైనది. మనస గురువు చూసేది కేవలం నీ మనసు మాత్రమే. అంతే. గురువు ఎప్పుడూ కూడా ఎవరికి కూడా ఒక పట్టాన వరం ఇయ్యడు, ఒక పట్టాన ఆయనే అవకాశం ఇయ్యడు. గురువును శోధించుకోవాలి. ఎక్కడైతే నీ ఆత్మ నిశ్చలం అవుతుందో అక్కడ మాత్రమే, ఏ వ్యక్తిని అయితే చూస్తే నీ మనసు పరవశించిపోతుందో, ఏ వ్యక్తిని చూసినట్లయితే నీ మనసులోని భావాలన్నీ కూడా చెప్పుకోవాలని అవకాశం కలుగుతుందో ఆయన మాత్రమే నీకు నిశ్చలమైన గురువు. నీ గురువు పట్ల సంపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని కలిగినట్లయితే అత్యంత అద్భుతమైనటువంటి ఫలితాలు ఇచ్చేటువంటిది కేవలం గురువే. అందుకనే గురువును తల్లి జన్మ ఇస్తుంది, తండ్రి ప్రపంచాన్ని పరిచయం చేస్తాడు. కానీ గురువు నిన్ను సంపూర్ణమైనటువంటి మానవుడిగా తీర్చిదిద్దేటువంటి గొప్ప అవకాశాన్ని తీసుకుంటాడు. నువ్వు విన్నా వినకున్నా ఆయన గనుక నీ పట్ల సద్భావన కలిగిందంటే ఖచ్చితంగా నీ చేయిని పట్టుకొని అసలే చెయ్యి విడవకుండా కూడా నేను ఒక మంచి వ్యక్తిగా తీర్చిదిద్దేటి వాడే నిజమైనటువంటి గురువు. అందుకని ఎప్పుడు కూడా గురువు పట్ల విశ్వాసం నీకు ఉన్నట్లయితే నీకు అనేకమైనటువంటి అద్భుతాలు నీకు కనిపిస్తూ ఉంటాయి. దానిలోని భాగంగానే ఎంతోమంది ఉన్నారు దీంట్లో. ఒక్కొక్క గురువు తత్వాన్ని చూసినట్టే శిష్యులలో అద్భుత ఫలితాలు చూపేటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కాబట్టి గురువు పట్ల ఎప్పుడూ కూడా వినమ్రంగా ఉండాలి. గురువు యొక్క అనేకమైన బోధల్ని చక్కగా ఆస్వాదించాలి. గురువు చెప్పినట్టు ప్రతి పనిని చేయాలి. అబ్బో నేను ఇదెందుకు చేస్తాను, నేను ఇలాంటి వాడిని, నేను అలాంటి వాడిని అనేటువంటి చేయవద్దు. గురువు ఏదైతే చెప్తాడో దాంట్లో తార్కిక వాదానికి ఆస్కారం ఇవ్వద్దు. గురువు చెప్పిన ప్రతి వాక్యం గురువాక్యం, ఆ గురువాక్యం ఏదైతే ఉందో శిరసా వహించి చక్కగా చేసినట్లయితే చేయవచ్చును. గురువు మనసులో ఏముందో, గురువు యొక్క భావన ఏముందో తెలుసుకొని మసలిన వాడే అసలు సిసలైనటువంటి శిష్యుడు. ఆ శిష్యుని యొక్క తత్వాన్ని తెలుసుకోవాలంటే కేవలం నామమాత్రపు శిష్యులు, అవసరాన్ని బట్టి అవకాశాన్ని బట్టి శిష్యులుగా తయారు కావడం అత్యంత హేయమైనటువంటి కార్యక్రమము. కాబట్టి మనస వాచ కర్మణ ఒక్కసారి నమ్ముకున్నట్లయితే ఆ ఫలితాన్ని చూడవచ్చు. మనం ఈ విధంగానైతే ఫిక్స్డ్ చేస్తాము. ఫిక్స్డ్ చేస్తే ఏమొస్తుందండి? ప్రతి నెల దానికి సంబంధించిన వడ్డీ వస్తూనే ఉంటుంది. అలాగే మన యొక్క మనసును, మన యొక్క తనువును, మన యొక్క అన్ని రకాలైనటువంటి చర్యలన్నింటినీ కూడా గురువు యొక్క పాదాల దగ్గర కనుక అర్పణం చేసినట్లయితే ఆ ఫలితాలను తీసుకొని వాటిని అన్నిటి కూడా మంచిగా మార్చి మనకు అద్భుత ఫలితాలు ఇస్తాడు. అయితే ఏమిటి? నీ మనసును ఎప్పుడైతే నీ గురువుకు అప్పచెప్తావో
అప్పుడు మాత్రమే మనసు మళ్ళీ నీ దగ్గరికి వచ్చిందనుకో, మళ్ళీ మామూలు వ్యక్తి అయిపోతావు. అలాంటి ఫలితాన్ని కూడా సాధించడానికి ఆస్కారం లేదు. విమర్శ అనేటువంటి దానికి ఆస్కారం లేకుండా ఉండాలి. గురువు పట్ల భావన ఉండాలి. గురువు చెప్పిన ప్రతీది కూడా. అందుకని సాయి యొక్క 11 వచనాలను జాగ్రత్తగా గమనించండి. ఆ 11 వచనాల్లో కనీసం ఏదో ఒక్కటన్నా కూడా మనము చిత్తశుద్ధితో ఉన్నట్టయితే గురువు యొక్క అనుగ్రహాన్ని పొందుతారు. అందుకనే గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుర్దేవు మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. గురువు త్రిమూర్తుల కంటే కూడా గొప్పవాడు. త్రిమూర్తులు కూడా సాధించలేనటువంటిది గురువు సాధించగలుగుతాడు. త్రిమూర్తులు కోపానికి వచ్చినా కూడా ఏం కాదు, కానీ గురువు కనుక కోపించినట్లయితే నీ జన్మ వృధా అయిపోతుంది, నీలో ఎలాంటి లేదు. ఇవన్నీ కూడా చక్కటి గురు చరిత్రలు ఎవరైతే పారాయణం చేస్తారో, గురువు యొక్క సాయి చరిత్రలు కూడా ఎవరైతే మంచిగా చదువుతారో, చేసిన వాళ్ళకు లాభాన్ని ఎలా చేశారో, చెయ్యని వాళ్ళను కూడా ఏమీ అనడు గురువు. సరే నాయన, నీ యొక్క ప్రారంధ కర్మ ఇంతే ఉన్నది, అందువల్ల నీకు సాధ్యం కావట్లేదు. విడిమిడి జ్ఞానంతోనే అవగాహన లేనటువంటి విధానంగా ఎప్పుడు కూడా ఒకళ్ళని విమర్శించినట్లయితే గురువును విమర్శించినట్లే, ఒక జీవిని హింసించినట్లయితే గురువును హింసించినట్లే, ఒక గురువు యొక్క బోధనలో విమర్శలు చేసినట్లయితే ఆ యొక్క గురువు పట్ల ఏమాత్రం కూడా మనకు లాభం అనేటువంటి ఉండదు. కాబట్టి చదువర్లకు ఎవరైతే వింటున్నారో వాళ్ళందరికీ కూడా విజ్ఞప్తి, గురువు పట్ల సంపూర్ణమైన విశ్వాసాన్ని కలిగి ఉండండి. గురువు పట్ల ఆయన ఎప్పుడైతే మంచిగా ఉంటామో తప్పనిసరిగా మనకు, మన కుటుంబానికి అంతా కూడా మంచి చేస్తాడు. మనకు అందుకనే కూడా పూర్వకాలంలో దేవతలకే గురువు ఉండేవాడు, రాక్షసులైనా కూడా వాళ్ళకు కూడా గురువు ఉండేవాళ్ళు. వాళ్ళైనా వీళ్ళైనా కూడా తన గురువు గారు చెప్పినటువంటి యొక్క మాటల్ని కూడా ప్రామాణికంగా తీసుకొని కూడా ఈ కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరిగింది. అలాంటి దాంట్లోనే ప్రతి ఒక్కరు కూడా మంచి భావనతో ఉండాలి. కేవలం సాయి అంటే గురువారం మాత్రమే ఉండేటువంటి మరి దేవుడు అనుకుంటే పొరపాటు. అది ప్రతిరోజు కూడా సాయి యొక్క నామస్మరణ చేయండి, సాయి యొక్క భావన ఉండి, సాయి చాలీసా చదవండి, సాయి యొక్క గురు పూర్ణిమ కార్యక్రమాల్లో పాల్గొండి. సద్గురువు అనేటి సద్గురువు అన్నారు. అందుకని వీళ్ళందరినీ కూడా అక్కడ కూడా మహారాజులు అక్కడ గురు పూజోత్సవం జరుగుతుంది. గజానన మహారాజ్ ప్రాంతంలో అక్కడ కూడా గురు పూజోత్సవం జరుగుతుంది. ప్రతి చోట దత్తాత్రేయ స్వామి అంటే చెప్పాల్సిన అవసరం లేదు. జ్ఞానకాపురంలో కావచ్చు, కురువాపురంలో కావచ్చు, పీఠాపురంలో కావచ్చు, ఈ విధంగా పలు చోట్లలో కూడా ఈ యొక్క గురు పూజోత్సవాలను చేసుకుంటారు. చివరకు మన యొక్క పాఠశాలల్లో చేసుకుంటారు. ఆది శంకరాచార్యులు మన యొక్క గురువు, ఆయనకు కూడా మనం అనేకమైన పూజోత్సవ కార్యక్రమాలు కూడా చేస్తారు. ప్రతి చోట కూడా గురు పూజోత్సవాలు చేస్తారు. వాళ్ళ పేరు మీద అన్నదాన కార్యక్రమాలు చేస్తారు. కాబట్టి గురువు యొక్క వాక్యానికి, గురువు యొక్క అనుగ్రహానికి పాత్రలు కావడానికి ఇద్దాం. గురు నింద మహాపాపము. ఎన్ని జన్మలెత్తినా కూడా ఆ యొక్క పిశాచ రూపంలో లేకుండా మనం బతకడానికి ఇష్టపడదాం. చక్కగా చరిత్ర పారాయణం చేయండి. ఆ చరిత్రలో ఉండేటువంటి నైతిక విలువల్ని మనం పొందాం. ఆ తర్వాత ఆ సాయినాథుని యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందాం. కాబట్టి గురు పూజోత్సవంగా మీరందరూ కూడా శుభాలు జరగాలని కోరుకుంటూ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.